వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైల్ వ్యవస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే విశాఖ మెట్రోకు టెండర్లు పిలవగా తాజాగా విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ మేరకు ఈపీసీ విధానంలో టెండర్లను ఆహ్వానం పలికింది. ఇందులో భాగంగా 32 మెట్రో స్టేషన్లు, ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మించనున్నారు. విజయవాడ మెట్రో తొలిదశ 2 కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. 3 ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టి హతమార్చాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. నాకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, జనసేన కార్యకర్తగా ఉండడమే నాకు ఇష్టమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేనలో ఎటువంటి కమిటీ వేయలేదని, జనసేన సైనికులు ఓర్పుతో పార్టీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మరోవైపు జనసేన సభ్యత్వం ఏ కార్యకర్త ఎక్కువగా చేస్తారో వారినే నామినేటెడ్ పదవులు వరిస్తాయని నాగబాబు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నేతలను ఏమని తిట్టాలో కూడా అర్థం కావడం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్పై ఈరోజు పార్లమెంట్లో పెద్ద చర్చ జరగనుండగా ఆపరేషన్ సింధూర్పై పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ చర్చకు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ దూరంగా ఉన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తొలిసారిగా ఆపరేషన్ సింధూర్పై 16 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగనుండగా అదే సమయంలో ప్రశ్నలు అడిగే వారి జాబితాలో శశి థరూర్ పేరు లేకపోవడంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గిరిజన సంక్షేమం విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్టీ స్లబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని ధ్వజమెత్తారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు రోడ్లు, బ్రిడ్జిలు అవసరమని, కానీ గతంలో నిధులు పక్కదారి పట్టించడంతో గర్భిణులు, ప్రసవ వేదన లాంటి వార్తలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఏ ప్రభుత్వమైనా నిధులను పక్కదారి పట్టించవద్దని మంత్రి సీతక్క సూచించారు. ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేయాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే అది విచ్చలవిడిగా జరుగుతోందని అన్నారు. సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా సాక్షిగా వచ్చానని, కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ఫిర్యాదు చేశానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డార్క్ వెబ్సైట్ ద్వారా మంత్రుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేస్తున్నాడన్నారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ అండ్ సైకో అడ్డుపడుతుందని, పిల్ల సైకోల విష ప్రచారం శృతిమించుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రముఖ కంపెనీలు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు వస్తే వాటిపైన దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తును 5 ఏళ్లు నాశనం చేసిన జగన్ నేడు అదే ధోరణిని అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్, సిలికాన్ స్కామ్, శాండ్ స్కామ్, ల్యాండ్ స్కామ్లు బయటపడడంతో వైసీపీ నేతలు రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఉందంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాధీశ్వరరావు ఎద్దేవా చేశారు. విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు లూలుకి ఇవ్వడం అన్యాయమని, లూలు సంస్థకు స్థలం దారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలంటూ హెచ్చరించారు. ఎవరూ ఏమీ చేయలేరనే భావనతో చంద్రబాబు పాలన చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బుట్టా దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. జస్టిస్ దేవానంద భట్ట రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరగా ఆయన పదవీకాలం 2028 ఏప్రిల్ 13 వరకు ఉంది. కాగా జస్టిస్ దేవానంద్ మద్రాస్ న్యాయస్థానం నుంచి ట్రాన్స్ఫర్పై ఏపీ హైకోర్టుకు వచ్చారు. విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించడం గర్వకారణమంది మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం నాటి మన్ కీ బాత్లో విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని ప్రశంసించారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో నగరానికి ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కిందని గుర్తు చేశారు. విజయవాడ కార్పొరేషన్లో ప్రతిరోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్ గడ్డ మీద అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లార్డ్స్లో జరిగిన 3వ టెస్టులో ఆఖరి వరకు పోరాడిన జడ్డు తాజాగా 4వ టెస్టులోనూ పట్టుదలగా నిలబడ్డాడు. సహచర ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో కలిసి శతక్ కొట్టి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద 30కి పైగా వికెట్లు తీయడంతో పాటు 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆల్రౌండర్గా అరుదైన ఘనత సాధించాడు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సంగీతానికి సంబంధించిన 536 వర్క్స్ అంశంలో ఇళయరాజా కాపీరైట్ కేసు వేశారు. అయితే బాంబే హైకోర్టు ఉన్న ఆ కేసును మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు. ఈ పిటిషన్ను ఇవాళ సుప్రీం తిరస్కరించింది. సిజే బిఆర్ గవాయ్, ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇవి స్పీడ్ న్యూస్ దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.